Let's start the Q&A. Producer garu, director garu, please be seated and ma heroes కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంచెం ప్రొడ్యూసర్ గారిని గట్టిగా క్వశ్చన్స్ అడగండి, ఇందాక కూడా తప్పించుకున్నారు. సో ఫస్ట్ మేబీ ప్రొడ్యూసర్ గారితోనే స్టార్ట్ చేద్దాం. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి ఇచ్చేయండి. జిన్ అనే పదం నిజానికి మేము కూడా ఫస్ట్ టైం ఇది ప్రాచుర్యంలో ఉండి ఉండవచ్చు, కానీ మనకు కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి శక్తి ఒకటి ఉంటుందని చెప్పి ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు. ఒరిజినల్గా ఇలాంటి కథలు వినటం జరిగిందా? ఎలా ఈ సినిమాని మీరు తీయడం జరిగింది? అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దయ్యాలకి చాలా దూరం సార్, నాకైతే అవ్వదు సార్. పర్వేజ్ సింబాకి వచ్చిన ఒక కళ్ళతో అది బిల్డప్ చేసుకుని చేసిన స్టోరీ సార్. అంటే మా ప్రపంచం ఎలాగుందో సార్, జిన్నుది కూడా అలాగే ఒక ప్రపంచం ఉంది సార్. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ హాఫ్ వచ్చి మాకు ఒక ట్రైలర్ లాగా సార్, ఎంటైర్ మూవీలో ఒక ట్రైలర్ లాగా ఇది ఫస్ట్ హాఫ్. మేము ఇప్పుడు జిన్ అన్ని రిలీజ్ చేస్తున్నాం, ఇది ఎంటైర్ మాకు వరల్డ్ చూపిస్తున్నాం సార్. దాని ఒక వరల్డ్ ఎలాగుంటుంది, జిన్ అనేది దేనికి యూజ్ చేస్తారు, దాన్ని ఎలాగ వాడుకుంటారు. అంటే అందరికీ ఒక ఇప్పుడు ఎవరికైనా దయ్యాలు పడితే ఎవరి దగ్గర పోతారు సార్? సార్ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆయనే దయ్యాలు అయితే సార్ ఎవరి దగ్గర పోవాలి సార్? అదొక కాన్సెప్ట్ లాగా పెట్టుకుని చేసుకున్నాం సార్. అంటే ఇలాంటి పేరుతో ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయండి, ఎట్లాగా? వచ్చాయి సార్, చాలా వచ్చాయి సార్. కానీ దాంట్లో జిన్ ఒక సీన్ లాగా చూపించారు సార్. ఒక 10 minutes లాగా, ఒక 20 minutes లాగా జిన్ గురించే కాన్సెప్ట్ ఎవరు చేయలేదు సార్. అంటే ఓవరాల్గా నా ఎంటైర్ మూవీని జిన్ గురించి చూపిస్తున్నాం సార్. అంటే ఓవరాల్గా జిన్ అనేది ఎలాగ అంటే ఎవరికైనా జిన్ అంటే వస్తే ఫస్ట్ వెళ్ళేదే డ్రింక్స్ దగ్గర వెళ్తారు సార్. జిన్ అంటే తాగే జిన్ ఫిలం చేస్తున్నారా అని. అది కాదు సార్, ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 90% మెంబర్స్ ఇలాగే అడిగారు, డ్రింక్స్ తీస్తారా అని. ఇది వేరే జిన్ సార్. అంటే ఓవరాల్గా మూవీ చూస్తే తెలుస్తుంది సార్. ఒక కమ్యూనిటీకి సంబంధించిన దానిలాగానే దీన్ని చెప్తూ ఉన్నారు. అవును సో అంతేనా? అలాగే ఉంటుందా? మీరు ఇంకేమన్నా? లేదు సార్, అలాగే ఉంటుంది సార్. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జిన్ అని పదం పెట్టారు, ఈ టైటిల్ పెట్టారు. ఇప్పుడు మనకి ఆల్కహాల్, జిన్, వైన్, రమ్ము అన్నట్టుగా ఉంటాయి కదా, ఆడియన్స్కి రీచ్ అవ్వాలని పెట్టారా ఈ టైటిల్? లేదు సార్, అలాగేం లేదు సార్. అలాగంటే ఆడియన్స్ రీచ్ అదే పెట్టాలంటే చాలా టైటిల్స్ ఉన్నాయి సార్. నాట్ కాట్ జిన్ సార్. జిన్ అని ఎందుకు పెట్టామంటే ఫస్ట్ మేము అనుకున్నాము జీని అనుకున్నాము సార్. అంటే దాన్ని యాక్చువల్గా చాలా పిలిచేది జీని అని పిలుస్తారు సార్. జీని అనేది మాకు కొంచెం లెంత్గా అనిపించింది, వద్దు జిన్ గురించి తీస్తున్నాం కాబట్టి జిన్నే ఫస్ట్. మేము స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ మేము పెట్టిందే జిన్. ఫస్ట్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యి తర్వాత స్టోరీ స్టార్ట్ చేసాం సార్. అంటే ఈ చూపిస్తున్న కాన్సెప్ట్లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హర్రర్ చూపిస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ చూపిస్తున్నారా? హారర్ సార్, హారర్ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది, అక్కడక్కడ కొంచెం అప్పుడప్పుడు స్మైల్ ఇవ్వడానికి కొంచెం కామెడీ కూడా ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు. సార్, కాస్టింగ్ చూసుకుంటే నోన్ ఫేసెస్ అసలు కనిపించట్లేదు. సో బట్ హౌ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ స్క్రిప్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే నోన్ ఫేసెస్ ఏమీ లేవు కదా, కాస్టింగ్ అంతా చూసుకున్నట్టయితే. December 19th చాలా సినిమాలు రిలీజెస్ కూడా ఉన్నాయి. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ స్క్రిప్ట్ మీద? మేము కాన్ఫిడెంట్ ఉంది. ఎలా అంటే కన్నడ ఆర్టిస్ట్ ఉండేది, కన్నడలో అందరూ తెలుసు. మస్ట్ ప్లాన్ చేసింది మేము కన్నడ. ఆ మీటికి తెలుగు వచ్చేస్తామని తెలుగు స్టార్ట్ చేస్తాం మేము. అంటే కన్నడలో అందరూ తెలుసు, అందుకే. డైరెక్టర్గా హారర్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి, బట్ ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించడం అనేది, అందులోనూ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే స్క్రీన్ ప్లే స్టోరీని మా పర్వేజ్ సింబాని వాళ్ళు చేశారు. మీకు అన్ని హారర్ ఫిల్మ్స్ ఎలాగుంటాయో అది వేరే జానర్స్ మ్యామ్, ఇది వేరే జానర్. మేము ఇక్కడ నిజాయితీ చూపిస్తున్నాం. అంటే తెలియని ఒక సబ్జెక్ట్ గురించి చూపిస్తున్నాము కాబట్టి కొంచెం హారర్ ఉంటాయి.
కానీ మీరు హారర్ ఫిలం లాగే ఉంటాయి, లోపల భూతాలు లేవు లేవు అలాగే లేవు మేడం. అంటే కంటెంట్ బేసం వెళ్తున్నాం. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తారని మీరు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు. బట్ కొన్ని అంటే కమ్యూనిటీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కావచ్చు, అంటే ఏదైనా కాన్సెప్ట్ మీరు ఏదైనా కానీ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా. అవును మేడం. సో అవి ఎంతవరకు మీరు ఫాలో అయ్యారు, ఎవరిని బాధించుకుంటాం? అంటే మేము ఆయన యాక్చువల్లీ వచ్చి ముస్లిం, ఆయన మా పర్వేజ్ సింబా ఉన్నారు కదా, ఆయన ఆల్రెడీ ముస్లిము. ఆయన దాని గురించి అన్ని వాళ్ళు దరగాలని అడిగి మేము బౌండరీ దాటట్లేదు మేడం, బౌండరీలోనే ఉన్నాం. ఎవరైనా మూవీ చూస్తే మాకు క్వశ్చన్ చేసేలాగా మూవీ లేదు మేడం. అన్నీ దాని గురించి మేము ఆలోచించి పెద్ద పెద్ద దర్గాకి వెళ్ళి మేము దాని గురించి అడిగి దీని గురించి మేము స్టార్ట్ చేసాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సింబా గారు. ఓకే మేడం. హాయ్ మేడం. నమస్కారం అండి. ఫస్ట్ మీరు స్టోరీ రాసినప్పుడు లైక్ మీకు ఒక కళ వచ్చింది అని చెప్పారు కదా, లైక్ ఫైన్. అంటే ఇందులో యాక్ట్ చేయడానికి డైరెక్టర్ గారు అడిగారా, లేదా మీరు పర్సనల్గా నేను యాక్ట్ చేయాలి అనుకున్నారా సినిమాలో? ట్రైలర్ చూస్తే మ్యాక్సిమం మీ ఫేజింగ్ అనేది ఎక్కువగా ఉంది. एक्चुअली ये फिल्म मैं इसलिए बना, मैं एक्ट करने के लिए नहीं बनाया. एक्चुअली वो स्ट्राइक हुआ मुझे स्टोरी. एक स्टोरी बनाते वक्त मैं एज एन एक्टर मैं एक्टिंग मैं लीड करूँगा करके ऐसा नहीं बनाया. आफ्टर दैट जाते जाते अभी उन्होंने थोड़ी देर पहले क्वेश्चन पूछे वाई न्यू फेसेस क्यों करके. एक्चुअली दिस सब्जेक्ट तुम्हें ओल्ड फेसेस रख के कर नहीं सकते. इट्स अ न्यू वर्ल्ड, तो लोग भी नए रहने दो करके इस एक कॉन्सेप्ट के ऊपर हमने पूरे नए फेसेस लिए. एंड व्हेन आई रोट द सब्जेक्ट उसमें दो कैरेक्टर बहुत इंपॉर्टेंट थे. एक सर का, अमित सर का, एक मेरा एक. सो ये दो कैरेक्टर फुल्ली सेटिस्फाई करना था हमको. बाकी का ओके एक्टर बोले तो सब एक्ट करते हैं, लेकिन ये दो कैरेक्टर का जो वेटेज है वो दोनों बैलेंस करना पड़ता है. इसलिए हम मेरे अपोजिट वो भी करेक्ट हो के वही लेवल के एक्टर हमको मिले. इट्स गॉड ग्रेस. उसके अपोजिट मैं ही करना करके कुछ नहीं था. एक्चुअली डायरेक्टर मैं स्टोरी एक्सप्लेन करते वक्त तो उन्होंने बोला ये कैरेक्टर तू ही कंटिन्यू कर ऐसा ओके. నైస్ యాక్టింగ్ హ్యాస్ డన్. భార్గవ్ గారు. నమస్తే అండి. ఆల్ ది బెస్ట్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. అండ్ అంటే ఈ సినిమా ద్వారా మీ ప్రజెన్స్ యాజ్ లైక్ యాక్టర్గా కావచ్చు, అండ్ ముందుగా హారర్ ఫిల్మ్లో మీ ప్రజెన్స్ అనేది ప్రేక్షకులకు చూపించడానికి ఎందుకు మీరు ఈ కంటెంట్ని పిక్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. బికాజ్ చిన్మయ్ సార్ అయినా, పర్వేజ్ అయినా, నేనైనా ఒక టీం లాగానే వర్క్ చేసేవాడు ఇన్ బెంగళూరులో. సో కథ చేసేటప్పుడు సింబాక్ థాట్ వచ్చింది, డెవలప్ చేసేటప్పుడు మేమే ఉన్నాం. బికాస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అని మేమే చూసుకున్నాం కాబట్టి. సో ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అక్కడ ఒక క్యారెక్టర్ వచ్చింది. సో ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంటుంది, చేస్తావా అంటే ఓకే సార్, ఇఫ్ ఆ క్యారెక్టర్కి నేను జడ్జ్ చేయగలను అంటే నేను చేస్తాను సార్ అని చెప్పాను. దెర్ ఈజ్ నో డిమాండ్ సార్ ఇది నేను చేస్తాను, నేను దీనికి వస్తానని లేదు. బికాజ్ బిఫోర్ దిస్ ఫిలం నేను చిన్మయ్ సార్ ఇంకొక ఫిల్మ్కి కమిట్ చేసి వర్క్ చేశాను. ఆల్రెడీ హాఫ్ అండ్ హాఫ్ అయిపోయింది. తర్వాత కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల సమ్ అదర్ ప్రాబ్లమ్స్ స్టాప్ అయిపోయింది. ఆ గ్యాప్లో సింబా ఈ కొత్త కథ తీసుకొచ్చాడు. లక్కీలీ మా డైరెక్టర్ కూడా నచ్చేసింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఒకే సిట్టింగ్లోనే ఇష్టమయ్యి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. దెన్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. యా హాయ్. సో నాకు ఆల్రెడీ దీని ఆన్సర్ చెప్పున్నారు, బట్ మిగతా వాళ్ళకి కూడా తెలియాలని అడుగుతున్నాను. సో వరల్డ్ క్రియేట్ చేసామని చెప్పారు కదా. సో ఇవి ఫర్దర్గా ఎన్ని వరల్డ్స్ మీరు ప్లాన్ చేసుకున్నారు? బౌండెడ్ స్క్రిప్ట్ ఎన్ని సిరీస్ తీయడానికి, ఐ మీన్ ఎన్ని వరల్డ్స్ తీయడానికి రెడీగా ఉందంటే ఏం చెప్తారు? మేడం ఆల్రెడీ వరల్డ్ అంటే స్మోకీ వరల్డ్ ఒకటే మేడం. ఇందులో పార్ట్ 1 యా సిరీస్ లాగా దాంట్లో మీకు సిరీస్ వస్తాయి మేడం. ఇప్పుడు మేము ఒకే 2 అవర్స్లో చూపించడానికి అవ్వదు మేడం. అందుకే మేము ఇప్పుడు వరకు ఒక 4 పార్ట్స్ విత్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఓకే. ఫస్ట్ పార్ట్ ఎలాగో తీసుకుంటారో ఆడియన్స్ చూసుకుని నెక్స్ట్ ప్లాన్ చేద్దామని. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. అమిత్ గారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా స్ట్రగుల్ అయ్యారా ఆన్ షూట్స్ అప్పుడు? షూట్స్ స్ట్రగుల్ అంటే నేను చాలా హోంవర్క్ చేశాను. ఎందుకంటే వాట్ మై ఏజ్ ఈజ్ అది ఎక్కువగా మెచ్యూరిటీ ఉన్న ఒక రోల్ అది. సో చాలా హోంవర్క్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ లాంగ్వేజ్, కంపోజ్డ్, కాన్ఫిడెంట్. యూజువల్గా మూవీలో మంత్రవాది, మౌల్వి అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్, ఓవర్ ది టాప్ యాక్టింగ్ ఉంది. సో దీనిలో కంపోజ్డ్, కాన్ఫిడెంట్ அவனுக்கு இந்த ரோலுக்கு வந்து தமிழ் மிக்ஸ் ஆகிட்டா ఓకే. దీని రోల్ வந்து ఎప్పుడైనా కాన్ఫిడెంటా, ఎప్పో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ తెలుసు. ఈ రోల్కి అన్నీ తెలుసు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు చూపించాలి. సో దట్ వాజ్ ద హోంవర్క్ ఐ హ్యాడ్ టు డూ. అండ్ ఐ హ్యాడ్ టు ప్లే విత్ మై ఐస్, that composed look, the body language, everything. So I had to do a lot of homework. Other than that, I didn't feel any paranormal activity in the sets. He had experienced some paranormal activities. And Parvez Simba, he's written the subject as to what he's seen from his childhood. So there are some incidents, real incidents implemented, written in this movie. So it's a written and fictional story. All the very best. Thank you. Thanks a lot. డైరెక్టర్ గారు సార్, ఇది ఒక డ్రీమ్లో నుంచి వచ్చిన కథ అనేసి ఆల్రెడీ చెప్పారు. అంటే ఇప్పుడు ఒక డ్రీమ్లో నుంచి ఒక కథను తీసుకోవడం అంటే అదొక చాలా పెద్ద పాయింట్ సార్. అసలు దాని గురించి మళ్ళీ అది ట్రూ బేస్ ఇన్సిడెంట్స్ ఎంతవరకు తీసుకున్నారు, దాని గురించి మళ్ళీ ఎంత రీసెర్చ్ చేశారు, అసలు ఒక డ్రీమ్లో నుంచి వచ్చిన కథను తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ డ్రీమ్ వచ్చింది మా పర్వేజ్ సింబాకి సార్. అంటే టోటల్గా ఆయన స్టోరీ రెడీ చేసి వచ్చి నాకు చెప్పాడు సార్. బిఫోర్ ఆయనకి ఏం వచ్చిందో అదన్నీ ఒక పేపర్లో రాసి, ఇంకా ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవ్వట్లేదు అప్పుడు. ఇంటర్వల్, క్లైమాక్స్ ఆర్ స్టార్టింగ్ అంతే ఉండేది ఫస్ట్. ఏంటి మేడం? June 19th వస్తుంది మేడం. ఫుల్ రెడీ అయిన తర్వాత వచ్చి స్టోరీ చెప్పారు. నాకు నచ్చింది. కొత్త కాన్సెప్ట్ అని, అంటే అన్ని ఫిలమ్స్ లవ్ స్టోరీ వస్తాయి, హారర్, డిఫరెంట్గా ఒకటి తీయాలని సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఓకే, డైరెక్టర్ గారు చెప్పండి సార్. వెల్కమ్ టు టాలీవుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, చాలా బాగుంది, ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. అండ్ అంటే ఇవన్నీ చూస్తుంటే నేమ్స్ అన్ని తెలుగులో పెట్టారు. అవును సార్. ఎందుకంటే మీరు స్ట్రైట్ తెలుగు ఫిలిం తీస్తున్నామన్నా ఏంటి అంటే బేసిక్గా ఇంగ్లీష్లో పెట్టేవాళ్ళు, స్పెసిఫిక్గా తెలుగులో పెట్టడానికి రీజన్ ఏంటి అని ఉందా? అంటే సార్ ఇప్పుడు మీరు వెళ్తారు సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ముంబైకి వెళ్తారు సార్, అక్కడ ఒక హైదరాబాద్ బిర్యానీ హోటల్ చూస్తే మీకు నచ్చుతుంది సార్, పక్కన వడాపావ్ చూస్తే నచ్చదు సార్. అంటే ఒక స్టేట్కి మేము వెళ్ళేటప్పుడు దానికి ప్రిపేర్గా ఉండాలి సార్. అంటే ఇంగ్లీష్ అందరూ పెడతారు సార్. ఇప్పుడు మా హిందీలో మూవీ చూస్తే పెడితే హిందీలో పెడతారు, ఇంగ్లీషు పెడతారు. అంటే నాకేమంటే అటాచ్ అవ్వాలి, ఆడియన్స్తో అటాచ్ అవ్వాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎప్పుడైనా ఇంగ్లీష్ పెట్టారంటే ఒక్కొక్కరికి భాషాభిమానం ఉంటుంది, ఇదేంటి అనకూడదు అని అన్ని ఎంటైర్ మూవీలో ఇంగ్లీష్ ఉంది సార్. పైన సాధారణ ఫిలిం ప్రొడక్షన్ ఉంది. ఓకే, అంటే ఇలాంటి జోనర్లు చూసుకునేటప్పుడు, అంటే ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ వచ్చేటప్పుడు చిన్న లైట్గా కామెడీ టచ్ ఉంటేనే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్కి. సో కామెడీ అనేది చాలా కీ రోల్ ఉంటుంది ఈ మధ్యన సినిమాల్లో కూడా. సో కామెడీ అనేసరికి కొంచెం వెల్ నోన్ పర్సన్స్ ఉండేటప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో మరి మీరు కొత్త వాళ్ళతో వెళ్తున్నారు, ఎలా అంటే ఆడియన్స్ వరకు ఎంత రీచ్ చేయబోతున్నారు? అంటే సార్ ఇక్కడ నా ఒక కాంపిడెంట్ అంటే స్టోరీ సార్. స్టోరీ ఈజ్ ద హీరో సార్. అంటే కొత్తోళ్ళి పాతోళ్ళ నాకు నేను ఎప్పుడూ అలా చూడను సార్. అంటే నాకు వచ్చి
కథ మంచిగా ఉంటే, స్టోరీ మంచిగా ఉంటే నాకు ఎలా తీయాలో నాకు తెలుసు సార్. నేను అలాగే ప్లాన్ చేసుకుంటాను. అంటే ఉన్నారు సార్, ప్రకాష్ తుమ్మినాడు కాంతారలో చేశారు, అన్నీ ఇక్కడ కూడా తెలుసు, బాలరాజు అడికుడు సార్ కూడా తెలుసు. అంటే కొత్త వాళ్ళని పెట్టుకుని తీద్దామని చేశాను సార్. అంటే నాది ఫస్ట్ ఫిలం సార్, నాకు కొంచెం ఉంటుంది కదా సార్, సీనియర్ పర్సన్స్ వస్తే ఎలాగ నాతో ఇదవుతారని కొంచెం ట్రైనింగ్ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, జనరల్గా అంటే డైరెక్టర్ గారు కాన్ఫిడెన్స్తో ఉన్నారు బాగా, బట్ ప్రొడ్యూసర్ అనేసరికి ఎండ్ ఆఫ్ ది డే మనీ అనేదే చూస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ఒక కొత్త వాళ్ళతో తీయాలన్నా, నెక్స్ట్ ఒక ఫిలిం తీయాలన్నా ఈ ఫిలింలో మనం ఎంతో కొంత వెనకేసుకోవాలి. అండ్ రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ పెద్ద ఫిలిమ్స్ వస్తే ఆడియన్స్కి మూవీ తెలియకుండానే వెళ్ళిపోయే మూవీలు చాలా ఉన్నాయి. సో అలా ఈ రిలీజ్ డేట్ చూసుకుంటే మనకు 10 to 15 మూవీస్ ఉన్నాయన్నమాట అదే రోజు. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ థియేటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అంటే మేము 30 to 35 థియేటర్స్ ప్లాన్ చేసిండాం సార్. అంటే మాకు కంటెంటే మెయిన్ సార్. కంటెంట్ బాగుంటే వస్తారని నమ్మకం అంతే సార్, అంతే సార్. అంటే ఫస్ట్ మేము 19th ప్లాన్ చేసేటప్పుడు అక్కడ ఎవరు మూవీ లేదు సార్. ఫస్ట్ మేము 19th ప్లాన్ చేసేటప్పుడు మాతో 3 మూవీస్ ఉన్నాయి, 2 మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు పోయిన వీక్ అన్నీ నెక్స్ట్ డే తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారని మేము వెళ్ళిపోను కదా సార్, చేయాలి కదా సార్. ప్రొడ్యూసరు అన్నీ ప్రమోషన్కి అన్నీ ఖర్చులు పెట్టుంటారు. మాది పెద్ద ప్రొడ్యూసర్ కాదు సార్, చిన్న ప్రొడ్యూసర్. అలాగని నేను అన్నాను సార్, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ వేరే సార్, నా ఫ్యాన్ బేస్ వేరే సార్. వాళ్ళకి నాకు నేను అది కన్నలో కూడా కన్నాను సార్. ఓవరాల్గా ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? ఒక 35 to 40. 35 to 40. అవును సార్. ఏమైనా ప్రమోషనల్ టూర్స్ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఏమైనా ఉందా మూవీతో? సార్ మూవీ టీంతో ఏమైనా ప్రమోషనల్ టూర్ చేస్తూ ఉంటారు కదా? 100% చేద్దాం సార్. ఏ మైక్ పంజలాజీ యా ప్రొడ్యూసర్ గారు, మీరు లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చాలా వీక్గా ఉన్నారు. అంటే ఎందుకంటారు? అంటే సినిమా ప్రమోషన్స్ బట్ ఏంటి యాక్చువల్లీ? నర్వస్ సార్ అది. బోలియా వన్ సెకండ్. సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఎవరో అడిగారు మీరు ఈ జిన్ మూవీ చేస్తున్నప్పుడు ఏమైనా నెగటివ్ వైబ్స్ అవన్నీ ఫీల్ చేశారా అని. రీసెంట్లీ ఒక 2 to 3 days బ్యాక్ మమ్మల్ని ప్రమోషన్ చేసేటప్పుడు చాలాసారి జిన్ 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 అని తీసుకున్నాము. సో అప్పుడు మాకు తెలియలేదు డూయింగ్ ప్రమోషన్ అండ్ ఆల్ అని. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ప్రమోషన్ కంప్లీట్ చేసుకుని డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ అమిత్ సార్ బెంగళూరుకి వెళ్ళాల్సింది ఏదో ఒక పని జరగడం వల్ల. సో ఆన్ ద వే దే మెట్ యాక్సిడెంట్. సో ఎలా అయ్యింది అంటే లైక్ కార్ వాజ్ టోటలీ డ్యామేజ్డ్, బట్ వాళ్ళు ముగ్గురు ఏం అవ్వలేదు. సో చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న దెబ్బలతో బ్రతికిపోయారు. అండ్ స్టిల్ అమిత్ సార్ హ్యాస్ దట్ ఇంజురీ ఆన్ హిజ్ రైట్ హ్యాండ్. సో ఇప్పుడు ఆ ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ప్రొడ్యూసర్కి తల వెనకాల ఒక దెబ్బ తగిలింది. సో మైనర్ ఇంజరీస్గా కనిపించవచ్చు, కానీ ఆ టైంలో దే వర్ వెరీ షాక్డ్. అండ్ వాళ్ళు కూడా మాకు చెప్పలేదు. అవన్నీ ఆ సిచ్యువేషన్ అండి హ్యాండిల్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫోన్ చేసి సార్ రీచ్ అయ్యారా అంటే అప్పుడు కూడా చెప్పలేదు. ఆన్ ద వే అని చెప్పారు. బికాస్ మాకు తెలుసు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పోవడానికి ఎంత టైం పడుతుంది అని. సో ఆ టైం కన్నా ఎక్కువ తీసుకున్నారు. సో తర్వాత రివీల్ చేశారు ఇలా అయింది భార్గవ్ అండ్ సింహా అని. అప్పుడు వీ వర్ వెరీ షాక్డ్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా సరదాగా, జోవియల్గా, హ్యాపీగా చేసేసాము. తర్వాత జరిగిన తర్వాత సార్ కొంచెం పానిక్ అయ్యారు అండ్ కొంచెం నర్వస్ అయ్యారు. సో దట్ ఈస్ ద రీజన్ వై ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ. యా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా లేవా అనే క్వశ్చన్ మార్క్కి. సో ఈ సినిమా కూడా కొంచెం హారర్గా మనకి కనెక్ట్ అవుతుంది. మీరేమంటారు? యాక్చువల్గా మీరు ఇందాక చెప్తున్నట్టు ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగా ఉన్నాయా దయ్యాలు, లేదా జస్ట్ మన మూఢనమ్మకం అంటారా ఏంటి? ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వాలంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉండాలి. సో ఇప్పుడు మేము పాజిటివ్ దేవుడిని ఎలా నమ్ముతానో దయ్యాలు అలా ఉంటాయి. సో ఇప్పటివరకు నేనైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి అది లేదని నేను చెప్పలేను. మా పెద్దోళ్ళ నుంచి అప్పటి నుంచి ఇక్కడి వరకు ఏదో ఒక నడిపించుకుని వచ్చారు కదా, వీ హ్యావ్ టు బిలీవ్ దట్. క్వశ్చన్ చేసేంత
మేము తెగించి వెళ్తే అక్కడ మంచి కూడా జరగవచ్చు, చెడు కూడా జరగవచ్చు. సో అందుకే ఏదైనా చేయకముందు ఒక సర్టెన్ లిమిట్స్ని క్రాస్ చేయకుండా చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఇంతకుముందు గెస్టులందరి ముందు కూడా అంటే జిన్ జిన్ అనండి అని చెప్పారు కదా. సో అంటే నిజంగా వస్తుందా అనే క్వశ్చన్ మార్క్, దాని గురించి డైరెక్టర్ గారు ఏమైనా చెప్తారా మీరు? అంటే ఇంకొకటి ఏంటంటే అంటే వాళ్ళతో పంపించేశారా లేదా ఇక్కడే ఉందా జిన్? లేదు సార్, మేడం కూర్చున్నారు కదా, పక్కనే ఉంది సార్. మేడం అడగండి, చెప్తారు సార్. ఇంకోటి మేడం జిన్నే కానీ జమ్మ కానీ యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే, అంటే మనం ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అంటే హిందీలో మనం చూస్తుంటే ఒక సాంగ్ చాలా ఫేమస్ సాంగ్, ఎక్ బార్ ఆజా ఆజా సాంగ్కి చాలామంది అప్పట్లో ఒక మూఢనమ్మకం ఉండేది ఏంటంటే, ఈ సాంగ్ మనం ప్లే చేస్తే నిజంగానే వస్తుంది, దయ్యాలు వస్తాయని. ఇలాంటి సిచ్యువేషన్ కూడా బాగా క్రియేట్ అయింది. దీని గురించి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందంటారా ఎలా? సాంగ్ వేరే, బట్ దట్ యాక్చువల్గా థాట్ ఉంటుంది. సార్ మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ క్వశ్చన్కి, మీకు ఆన్సర్ కావాలంటే మీరు ఇంటికి వెళ్తారు కదా సార్, ఒకరే కూర్చొని ఒక 10 to 15 times జిన్ జిన్ అని అనండి సార్. మీరు వచ్చి నన్ను అడుగుతారు మళ్ళీ. నిజమంటారా? అంటే ఇట్ ఈస్ నాట్ అ ప్రమోషన్ సార్, ఇట్ ఈస్ నాట్ నాకు ప్రమోషన్ అవ్వాలని నేను చెప్పట్లేదు. నాకు ఎక్స్పీరియన్స్ అయినా సార్, నాకు చాలా టైం ఎక్స్పీరియన్స్ అయినా. టిల్ టుడే మేము ఎవరి దగ్గర కూడా చెప్పట్లేదు. మా భార్గవరామ్ సార్ చెప్పారు. మేడం వచ్చి మీరు ఒకసారి ట్రై చేయండి, చెప్తుంది అది వచ్చి. ఓకే అండి, మేము ట్రై చేద్దాము. నెక్స్ట్ మీకు అప్డేట్ చేస్తాము యాక్చువల్గా ఏమైందని. చేయండి, 100%గా చేయండి. మేడం పక్కన ఉంది అది. మేడం అంటే అక్కడ ఇంటర్వ్యూలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, చూడండి మాట్లాడుతుంది. సార్ ఇంకోటి డౌట్, అంటే దయ్యాలు యాక్చువల్గా చాలా మంది అంటారు వైట్ శారీస్ ఎందుకు వేసుకుంటారు, అంటే దయ్యాలు తెల్ల సీరియల్లో కనబడతారు. వైట్ శారీ దయ్యాలు కాదు సార్, ఇట్ ఈస్ నాట్ వైట్ శారీ దయ్యా సార్. ఇట్ ఈస్ నాట్ ఇది మోహిని, ఇది ఇంకొకరు ఆత్మలో పోయి వచ్చే అలాంటి దయ్యాలు కాదు సార్. ఇదంటే చాలా పవర్ఫుల్ సార్. అంటే మాకు అన్నీ కనిపించవు సార్. ఇప్పుడు మేము ఇలాగున్నామో వాళ్ళది కూడా అలాగ జిన్ అనే ఒక ప్రపంచం. ఇట్స్ ట్రూ సార్, ఇట్ ఇస్ నాట్ ఏ మీకు ప్రమోషన్ చేయాలని చెప్పట్లేదు, మీకు ఏదో ఇది చేయాలని చెప్పట్లేదు. పురాణంలో ఉంది అన్నీ. మీరు పోయి జిన్ అని ఒక వర్డ్ కొడితే చాలు మీకు టోటల్గా దాని హిస్టరీ వచ్చేస్తుంది సార్. కావాలంటే ఒకసారి ట్రై చేయండి సార్. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు ఈ సినిమాతో మీరు ఒక స్ట్రైట్గా చెప్పాలనుకుంటే ఏంటంటే, నిజంగా ఒక 7 times or 10 times అంటే నిజంగా వచ్చే సిచ్యువేషన్ ఉంది అని అయితే మీరు చెప్తున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ వర్డ్ అనేది మీ నోటి నుంచి వచ్చింది అంటే. లేదు సార్, దాన్ని నేను క్లియర్ చేస్తాను సార్. ఇప్పుడు రోడ్లో మీరు వెళ్తూ ఉంటారు సార్, నేను వెళ్తూ ఉంటాను సార్. ఓకే సార్, రోడ్లో మీరు వెళ్తూ ఉంటారు, నేను వెళ్తూ ఉంటాను. ఆపోజిట్లో ఒక కార్ వస్తుంది సార్. కార్ ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది, నేను పారైపోతాను, మీరు టచ్ అవుతుంది సార్. అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఎలాగుంటుందో అలాగ అవుతుంది సార్. అంటే ఇప్పుడు రావాలి అని చేస్తే రాదు సార్. అంటే ఇప్పుడు చెప్తారా ఇది వస్తుంది చూడు, ఇప్పుడు వస్తుంది అంటే రాదు సార్. అది మా మైండ్లో ఉండాలి. అంతే. ఇప్పుడు ఏమైనా ఒకటి చేయాలంటే ఇది చేసి తీర్థండ్రా అని ఒక మైండ్లో ఉంటుంది కదా సార్. అలాగే కామెడీ జిన్ 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 అంటే రాదు సార్. దేవుడు రాదు, ఎవరు రారు సార్. దాని గురించి కొంచెం మేము సీరియస్గా కూర్చుని దాని గురించి థింక్ చేస్తే ఏమైనా వస్తుంది సార్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఇటండి చెప్పండి సార్. ఏదో అది జిన్ను అంటున్నారు కదా సార్. యాక్చువల్గా అసలు జిన్ను గురించి ఏమైనా రీసెర్చ్ చేశారా మీరు? సార్ 100% చేశాం సార్. జిన్ అసలు ఎక్కడ పుట్టింది సార్? జిన్ అనేది ఎవరికి కనిపిస్తుంది? జిన్ అనేది ఎవరిని ఆహ్వానిస్తుంది? దానికి స్టోరీ ఇవ్వాలి ఉంది చెప్తా. ఏ అండి నేను మాట్లాడతా, ఒక నిమిషం ఆగు, నాకు తెలుసు, ఒక నిమిషం అడుగుతా. सर हिंदी? यस सर. जिन बोले तो सऊदी में आया था ज़्यादा, बाद में फिरिश्ता, बाद में शैतान. ठीक है, ये बोले तो अभी जिन ज़्यादा आदमी लोग को नहीं दिखता है, जानवरों के पास ज़्यादा जाता है, जानवर के रूप में दिखता है. फिर ये तुम कैसे करे, कहाँ से निकाले थे स्टोरी? और बताता हूँ. हाँ, एक बार मैं बताओ. समझ हाँ. गया. देखिए सर, मैं पूरा जिन का डिटेलिंग में आने, एक्सक्यूज मी, साइलेंस प्लीज.
जिन के बारे में मैं पूरा वो कैसा पैदा हुआ, क्या हुआ, आग से पैदा हुआ, ये स्टोरी बहुत बड़ा है। वो बनाने गए जाएंगे तो हमारे पास बहुत पैसा चाहिए। मैं जो जिन बनाया हूँ, इट्स ओनली ऑन दरगाह। जो दरगाह में जब किसी को भूत प्रेत लगता है, जब कहीं भी आपका सराउंडिंग में किसी को भूत लगा, अगर कुछ भी हुआ, आप क्या बोलेंगे? उनके फैमिली का आप क्या बोलेंगे? मतलब क्योर करने के लिए कहाँ जाओ बोलेंगे? आंसर प्लीज। मुफ्ती साहब के साथ जाएंगे, ठीक है? ठीक है, मुफ्ती साहब के पास जाएंगे, नहीं तो दरगाह बोलेंगे। दरगाह के पास जाएंगे। सॉरी, दरगाह के पास जाएंगे। ठीक है, दरगाह क्यों बोलोगे? वाई? बोलिए, आप ही बोलना चाहिए, हमको पता मैं नहीं। आपको क्वेश्चन पूछ रहा हूँ, मैं बोलूंगा, मैं बोलने के लिए ही बैठा हूँ यहाँ पर। आप बोलिए प्लीज। बोले तो उधर पे कुछ लोग रहते हैं, भूत प्रीत, जो सब लोग को ठीक करने वाले रहते हैं, बोल के बोलते हैं भूत प्रीत। हमको भी पता नहीं इतना, सही इसलिए है, आपको सही है, पूछ सही रहे है। हैं। आपको कितना पता है इतना बोलिए हाँ, सर, वही बाकी का मैं बता दूंगा। ओके, अभी हम दरगाह जाने के लिए प्रिफर करते हैं क्योंकि देर इज अ पावर। वली बोलते हैं, आपको पता है? वलिया बोलते हैं। हम वली बोलते हैं, हमारी तरफ सब वली साहेब ऐसे सब नाम से बुलाते हैं हम एक्चुअली। जो दरगाह में जो छुड़ाते हैं, उनके पास कुछ पावर्स रहता है। ऐसा ही नहीं क्योंकि कोई भूत लगा हो, मैं दरगाह में जाकर उनका भूत छुड़ा नहीं सकता मैं, क्योंकि मेरे पास उतना पावर नहीं है। वो उसी के बारे में स्टडी करके वहाँ पर जो भी आते हैं वली, जो दरगाह से हम जो छुड़ाते हैं, भूत छुड़ाते हैं, उस कॉन्सेप्ट के ऊपर वहाँ पर क्या चलता है, उस जगह में जिन क्या चीज़ है, वहाँ वो कैसा यूज़ करते हैं, पॉजिटिव नेगेटिव, ये कॉन्सेप्ट हम रख के ये फिल्म बनाए। और उसका पर्सनल स्टोरी, जिनका पूरा स्टोरी बताते बैठने के लिए एक्चुअली वो पूरा हम उसका वर्ल्ड नहीं दिखा रहे, हम दिखा रहे हैं दरगाह में अगर एक इंसान को भूत लगा तो वो दरगाह 80 to 90% दरगाह प्रेफर करते। क्यों करते हैं? वो मेरा मूवी है सर। ठीक है, अभी डायरेक्टर साहब क्या बोल रहे बोले तो 10 बार जिन 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 बोल के बोले तो आपको कुछ डिफरेंट वाइब आ जाता बोलते। मैं 100 बार बोलता फिर मेरे को कुछ हो जाता है। देखो सर, मैं 200 बार यहीं पे बैठ के वही बोल रहे। आई एम टेलिंग यू, यस यू आर राइट क्वेश्चन सर। आप घर जाओ, ठीक है? आपका नाम क्या है सर? सैयद। सैयद? सैयद। सैयद पाशा। यस सर, आपको तो पता ही होगा, आप इतना कॉन्फिडेंटली बात कर रहे हैं तो आपको उतना ही कॉन्फिडेंटली मैं एक जवाब देता हूँ। आपको पता ही है जिन का क्या ताकत है, कैसा है, अगर जिन लगा तो क्या क्या होता है, क्या नहीं होता है, हर चीज़ आपको पता है। तो हम उसके बारे में अभी फॉर एग्जांपल पॉजिटिव पावर गॉड्स, उनके बारे में हम उतना इजीली बात नहीं कर सकते, जो कुछ भी बात नहीं कर सकते। अगर हमको पता है तो बात करेंगे, नहीं पता है तो ऐसा ही नेगेटिव पावर का भी एक उन्हीं का एक ताकत है। उन ताकत तक हम पहुंचने की नहीं करना चाहिए। पर फिर भी आपको एक बात बताता हूँ, आप मुसलमान हो इसलिए अस्सलाम वालेकुम, बट मैं एक बात आपको क्लियरली समझाना चाहता हूँ। कुरान में लिखा हुआ है, आप 40 दिन तक, वो कुछ दुआ है, मुझे उसके बारे में उतना पता नहीं, लेकिन स्टोरी पता है। वो दुआ आप डेली पढ़ते पढ़ते जाएंगे, डे 1, डे 2, डे 3, 40 डेज यू विल सी द जिन। ओके, ये चीज़ आप रात में अकेले में आप देखे, मैं बोलता हूँ वजू में सब लोग रहते हैं, मुसलमान में वजू में एंड सब क्लीन एंड साफ में रहते हैं। जो नहीं रहता है वो ट्राई करके देखने दो, आपको तो पता ही होगा। प्लीज आंसर मी, प्लीज आंसर प्लीज सर। मैं ट्राई किया था। हाँ। मैं देखा था। हाँ। बोले तो ये हवे में याद रहता है। हाँ। नहीं बोले तो कुछ आदमी को नहीं दिखता है। हाँ। मैं बोला किसी को था भी ना, नहीं दिखता है सर। नहीं दिखता है। जो किसको दिखता है वो मस्जिद में जो ज्यादा नमाज पढ़ते, जो बड़े नहीं, आदमी लोग को उनको भी दिखता है। नहीं दिखता है सर। नहीं दिखता है दिखता है। जो इंसान उसको क्या बोलते हैं उसको जो कंट्रोल में रखता है, वो इंसान देख सकता है। हर एक इंसान, नमाज पढ़ने वाला हर इंसान नहीं देख हर सकता। लोग को नहीं दिखता है। और मस्जिद में आपका फर्स्ट रो जो रहता है, हम नमाज पढ़ते हैं फर्स्ट लाइन, रात में वो लाइन छोड़ के सब लोग सोते हैं। किस लिए सोते हैं? उधर जिन नमाज पढ़ने के लिए आती है। हाँ, मालूम? ये मानते हो आप? ये मानते हो ना? मानते हैं। फिर अभी ये सब कुछ मानना तुमको पड़ेगा ना। थैंक यू। नवकंड इज सीरियस मैटर। सीरियसली आप जो भी बोले वो पॉइंट भी सही का पॉइंट है। क्यों बोले तो कुछ ना कुछ पॉइंट तो रहेगा।
जो नेगेटिव रहेगा पॉजिटिव रहेगा जो पॉइंट, सो जो भी अभी क्वेश्चंस जो भी पूछे वो उसके समाधान बहुत अच्छे दिए. सो ऑल द बेस्ट टू द ऑल टीम. थैंक यू सो मच. थैंक यू सो मच.